పరిశుద్ధన బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం, పరిశుద్ధన బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. అంటే మిగిలినవి కాదా అనే ప్రశ్న మీకు అనిపించవచ్చు. బైబిల్లో ఇది అతి ప్రాధాన్యమైనది, ఇది తక్కువ ప్రాధాన్యత ఏది లేదు. ప్రతి మాట కూడా ప్రాధాన్యమైనటువంటిదే. అయితే ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత, ప్రతి గ్రంథానికి ఉన్నట్లుగానే ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని చిన్న బైబిల్ అంటారు, దీన్ని యెషయా గ్రంథాన్ని. ఎందుకంటే ఇందులో 66 పుస్తకాలు ఉంటాయి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. ఆ భాగాలు ఏంటంటే, క్రీస్తు యొక్క సృష్టి, క్రీస్తు యొక్క జననము, రెండవది మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క నడిపింపు, నడవవలసిన విధానము, మూడవ భాగంలో యేసుక్రీస్తు యొక్క రాకడ. ఈ 3 విషయాలు కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ప్రారంభ అధ్యాయంలో చదవబడిన ఈ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆహ్వానాన్ని మనం చూస్తాం. దెర్ ఇస్ ఎన్ ఇన్విటేషన్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. ప్రవక్త అయిన యెషయాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుని యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. ఏంటా దేవోక్తి అని మనం ఆలోచన చేస్తే, తర్వాత వచ్చిన అంటాడు, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చునట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలు నడుతుమని చెప్పుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని మాట చూడండి. ఇక్కడ ప్రవక్త దేవుని యొక్క దర్శనం పొందినప్పుడు, దేవుడు జరగబోయే వాటిని దేవోక్తిగా ప్రవక్తను యెషయాకు చూపిస్తున్నప్పుడు, యెషయా చూచిన దర్శనం ఏంటంటే, అన్నిటికంటే ఉన్నతమైన శిఖరము మీద దేవుడు ఆయన యొక్క సంఘమును దేవుడు స్థాపిస్తున్నాడు. ఆ శిఖరమును మందిరము స్థాపించబడినప్పుడు అందరికంటే అన్నిటికంటే హెచ్చుగా అది ఉంచబడినప్పుడు జరిగేటటువంటి క్రియ అంటే తెలుసా? జనులందరూ గుంపులు గుంపులుగా ఆ దేవుని సన్నిధికి వస్తారు. రెండవది, అన్యజనులు కూడా దేవుని సన్నిధికి వస్తారు. ఇదే మన ప్రార్థన కదా. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా, ఈ లోకంలో ఉన్న వ్యవస్థలు చాలా గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నాయి. ఏ దేశంకి వెళ్తే ఆ దేశం పోలీస్ స్టాప్ అంటారు. కానీ ఒక ప్రపంచంలో ఒక ప్రామాణికంగా పెట్టుకోవాలంటే ఇజ్రాయెల్ యొక్క నిఘా చాలా స్ట్రాంగ్ అంటారు, లేదా చైనా, అమెరికా, ఇండియా, ఎవరికి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వ్యవస్థలు చాలా ఉంటాయి. అన్నిటికంటే ఉన్నతమైన వ్యవస్థ ఏంటంటే క్రీస్తు యేసు యొక్క సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అందరికంటే హెచ్చుగా నియమించబడినటువంటిది. అది పర్వతము మీద పర్వత శిఖరముగా అది రూపొందించబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పట్టణము దేవుని యొక్క సంఘం. ఆ సంఘము మీద దేవుడు ఆశీనుడైనప్పుడు జనులు గుంపులు గుంపులుగా వస్తారు, అన్యజనులు కూడా ఆ చోటికి వస్తారు. అది సాధ్యపరచబడాలి అంటే మీకు ఒక ఆహ్వానం. ఏంటయ్యా ఆహ్వానం అంటే, యాకోబు వంశస్థులారా అనగా ప్రత్యేకించబడిన వారులారా, దేవుని రక్తములో కడగబడిన వారులారా, దేవుని అరచేతిలో మన పేర్లను చెక్కుకున్నటువంటి వారులారా, దేవుని కొరకు ప్రతిష్ఠించిన జనాంగమా, రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకొందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటివన్నీ జరగాలంటే, ఇలాంటివి అన్యజనులు ప్రభు యొక్క మహిమను చూడాలంటే, గుంపులు గుంపులుగా ఆత్మలు రక్షించబడి దేవుని సన్నిధికి రావాలంటే, ఆత్మల పంట దేవుని సన్నిధిలో మనం చూడాలంటే జరగవలసిన పని ఏంటి తెలుసా? దేవుని మందిరంలో ఉన్న మనం నడక వెలుగులో నడుచుకునే వారిగా మనము ఉండాలి. ఈరోజు క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, సంఘములో ఉన్నవారే
బయట వాళ్ళు కాదు. సంఘానికి శత్రువులు వెలుపటి వారు కాదు. సంఘానికి శత్రువులు బయట ఉన్నవారు కాదు. సంఘానికి శత్రువులు సంఘములో ఉన్నవారే. ఎలా అంటారా? మనం భక్తిలో ఉన్నామని చెప్పుకున్నాం కానీ చీకట్లో నడుస్తున్నాం. ప్రార్థనా పరులు అని చెప్తున్నాం కానీ దేవునికి అవిధేయమైన కార్యాలే చేస్తున్నాం. అందుకే యెషయా ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఇది ప్రభు ఉద్దేశం, ఇది నాకు ప్రభు చూపించాడు, ప్రభు ఇలాంటి కార్యం చేయాలనుకుంటున్నాడు, ఇలాంటి సంఘటనే ప్రభు యొక్క ఉద్దేశం అయితే అది జరగడానికి ప్రభు మనల్ని దేని కొరకు ఆహ్వానిస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను వెలుగులో నడుచుకునేవాడిగా ఉండమని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనందరం కూడా స్పష్టమైనటువంటి అవగాహనతో దేవుని సందులో మనం ఉండాలి. కొన్నిసార్లు భక్తి మనం చేస్తున్నాం కానీ భక్తి యొక్క పరిపూర్ణత ఎప్పుడు వస్తుందనేది మనం మర్చిపోతున్నాం. భక్తి పరిపూర్ణత రెండు విభిన్నమైనటువంటి కోణాలు. భక్తి అనేది దేవుడు మెచ్చాలని మనం చేసేటటువంటిది. పరిపూర్ణత అనేది దేవుడు మన భక్తిని మెచ్చాడని చెప్పడానికి రుజువుగా ఉండేది పరిపూర్ణత. కనుక ఆ పరిపూర్ణతలోనికి రావటమే ఆయన వెలుగులో నడుచుకోవటం. వెలుగులో నడుచుకోవటం అంటే క్రీస్తునందుండి బ్రతకటం. ఎందుకని వాక్యం చెప్తుంది, ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8:12 చూస్తే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు ఎంత మాత్రం చీకటిలో నడుచుకోడు కానీ వారు వెలుగులోనే నడుచుకుంటారు. వెలుగులో నడవాలి అని ప్రభు ఆహ్వానం. యెహోవా వెలుగులో నడుచుకుందుము రండి అని ప్రభు పిలిచాడు. అయితే ఆ వెలుగులో నడిచేది ఎవరు? ఆ వెలుగులో నడుస్తున్నామని చెప్పడానికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో 3-4 మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ టు సే దట్ ఐఎమ్ వాకింగ్ అకార్డింగ్ టు ద లైట్, యూ మస్ట్ బి ఎ పర్సన్ ఆఫ్ హోలీనెస్. నువ్వు ప్రత్యేకపరచబడిన వాడిగా, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రత్యేకించబడిన వారు మాత్రమే వెలుగులో నడుచుకునేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటైండ్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచును. చాలండి. ఇక్కడ చూడండి, మనము చీకటిలో ఉన్నవారము కానీ దేవుడు ఇప్పుడైతే మనల్ని వెలుగు సంబంధులుగా ఆయన చేసి ఉన్నాడు. కనుక ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడిని చీకటిలో ఉండడానికి చూచి చీకటిలో ఉండటానికి ఇష్టపడని దేవుడు నిన్ను వెలుగులోనికి ఆయన తీసుకుని వచ్చాడు. కారణం ఏంటి అంటే, నువ్వు వెలుగు సంబంధిగా నీవు ఉండాలి. ఆ వెలుగులో నడుచుకోవాలి. పాపంలో ఉన్నవాడిగా ఉండకూడదు. నువ్వు మందిరములో ఉండి ప్రభువుని ఆరాధిస్తూ చీకటిలో బ్రతుకుతున్న వాడివైతే వెలిగించబట్టం ఎందుకు? అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఎవడో దీపాన్ని వెలిగించి మంచం కిందో కొంచెం కిందో పెట్టడు. దీపానికి ఒక పర్పస్ ఉంటుంది. అది వెలుగుచున్న దీపం ఇంటికి వెలుగివ్వాలి, ఆ ప్రాంతానికి వెలుగివ్వాలి. ఆ వెలుగుకు ఒక అర్థం ఉంది. కనుక యేసుని వెంబడించి ఆ వెలుగుని వెంబడించే మనము కూడా చీకటి సంబంధులుగా బ్రతికినట్లయితే, లోకముతో మిళితమై బ్రతికినట్లయితే, లోకస్తుల వలె జీవించినట్లయితే, లోకానుసరమైన అలవాట్లు గలవారుగా బ్రతికినట్లయితే ఆ వెలిగించబడటానికి విలువేముంది? అందుకనే ప్రత్యేకించబడిన వారు మాత్రమే వెలుగులో నడుచుకునేవారు. నా ప్రశ్న ఏంటి తెలుసా? ఎంతమంది దేవుని కొరకు ప్రత్యేకించుకునే జీవితాన్ని జీవిస్తున్నారు? చాలామంది మనం అందరం కూడా భక్తి చేసేవారమే కానీ నలుగురితో కలిసిపోతున్నాం. దేవుని పిల్లలమైన వారు ప్రత్యేకించబడిన వారని నిర్గమాకాండంలోనే దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్నారు. యు ఆర్ సపరేటెడ్ పీపుల్. మనం ప్రత్యేకించబడినటువంటి జనాంగం, దేవుని రక్తములో కడుగబడినటువంటి వారం. ఈ రక్తములో కడుగబడిన సంఘానికి జీవించవలసిన జీవన విధానాన్ని, ఆ నియమ నిబంధనలు దేవుడు మనకించాడు. కాబట్టి ప్రత్యేకించబడిన అనుభవాలు మనకు లేకపోతే మనం వెలుగులో జీవిస్తున్న వారం కానే కాదు. మనం వెలుగులో ఉన్నవారిగా మనం ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నటువంటి సంఘం ఎలాంటిదంటే, ముడత కళంకము అటు ఏది లేక నిష్కల్మషమైనదిగా దేవుని సంఘము ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఎలా సాధ్యం? మనం లోకములో ఉన్నవారమే కానీ లోకస్తులము కాము అంటాడు వాక్యంలో. అంటే వీఆర్ ఇన్ దిస్, మనం లోకంలో ఉన్నాం కానీ లోక సంబంధులము కాము.
ఈ లోకములో ఉండి మనం ప్రత్యేకించబడిన వారిగా మనము ఉండాలి. దానియేలు గ్రంథాన్ని చూస్తే దానియేలు చెరలోనికి తీసుకొని వెళ్ళబడ్డాడు. బబులోను సామ్రాజ్యంలో చెరపట్టబడినటువంటి దానియేలు అక్కడ ఒక ఖైదీగానే చెప్పాలి, తీసుకెళ్ళిన బానిసగానే చెప్పాలి. ఆ బానిసగా పనిచ్చారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కట్టుబాటును బట్టి అతడు ఆ విగ్రహానికి మొక్కవలసి ఉన్నప్పుడు, ఆ విగ్రహమునకు అర్పించిన దాన్ని తినవలసి ఉన్నప్పుడు దానియేలు అన్నాడు, నేను ప్రత్యేకించబడ్డాను గనుక నేను దానిని ముట్టను. ఒక ఆఫర్ వచ్చినప్పుడు దానియేలు అన్నాడు, ఓ 10 రోజులు ఇది తింటాను, తిన్న తర్వాత అప్పుడు మా మొఖాలు చూడండి, బాగోపోతే తింటానడా అనలా. మీరు చూడండి ఏం జరుగుతుందో. వాళ్ళకి సవాలు విసిరాడు తప్ప ఇది జరగకపోతే అని అవిశ్వాస మాట దానియేలు ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఈరోజు మనం దేవుని నమ్మిన మన జీవితాల్లో ప్రభు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు అని మనం నమ్మేవారిగా మనం ఉండాలి. దానియేలు తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. వారితో కలిసిన వాడిగా కాక నేను వెలుగు సంబంధిగా ఉన్నాను అని తను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలిచాడు ఆ దేశానికి, అక్కడ ప్రజలకి. ఇక్కడ దేవుని పిల్లలమైన మనందరం కూడా నీ ఉన్నటువంటి సమాజంలో యూ నీడ్ టు స్టాండ్ అప్ అండ్ సే దట్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ గాడ్. నేను దేవుని చేత వెలిగించబడినటువంటి దేవుని పిల్లలం. మేము లోకంతో సాంగత్యం చేసేవారం కాదు, లోకంతో మిళితమైపోయేవాళ్ళం కాదు, లోకపు సౌఖ్యం కోసం లోకాన్ని వెంబడించేవారం కాదు. క్రీస్తు కొరకు ప్రకాశించటానికి మమ్ములను మేము ప్రత్యేకించుకున్న వారం. ప్రత్యేకమైన జీవితం జీవించు వాళ్ళే వెలుగు సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా చూద్దాం, చూడండి. రెండవదిగా 119వ కీర్తన 105వ వాక్యం, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుని సంధిలో వెలుగులో నడిచేవారు మొట్టమొదటిది ప్రత్యేకించుకున్నవారు లేదా ప్రత్యేకపరుచుకున్నవారు. రెండవదిగా వాక్యానుకూలంగా బ్రతికేవారు, వాక్యాన్ని అనుసరించి బ్రతికేటటువంటి వాడు. వాక్యానికి బైబిల్లో పర్యాయ పదాలు ఉన్నాయి. వాక్యాన్ని దేంతో పోల్చారు తెలుసా? అద్దముతో పోల్చారు. అద్దం ఎప్పుడో చూసారా మీరు? అద్దం చూసినప్పుడు మీ ముఖం కనపడుతుంది, ఎవరి ముఖం కనపడుతుందా? మన ముఖమే కనపడుతుంది అద్దంలో. అద్దం ఎందుకు చూస్తాం? మన ముఖంలో లోపాలను సరిదిద్దుకోవటానికి, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి, మన ప్రతిబింబం కనపడటానికి అద్దాన్ని మనం వినియోగిస్తాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము అద్దము వంటిది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. అంటే వెలుగులో నడుచుకోవట అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం. వాక్య ప్రకారం మన జీవితాన్ని సరిదిద్దుకొని వాక్యం మనల్ని ఎలా ఉండమని చెప్పిందో అలాగూ మన జీవితాన్ని ప్రతిరోజు కూడా వాక్యం అనే అద్దంలో చూసుకుంటూ మన ప్రవర్తన దిద్దుకునేటటువంటి లక్షణం గలవారు క్రీస్తు వెలుగులో నడిచేటటువంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఎవరికైనా కానీ నువ్వు ఇలా బ్రతకాలని చెప్తే కోపం వస్తుంది, నువ్వు ఇలా ఉండాలంటే ఇష్టం ఉండదు. ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం వచ్చాలో ఉండాలనుకుంటాం, అవునండి. కానీ భక్తి మార్గంలో మాత్రం నేను చెప్పినట్టు నువ్వు ఉండాలని లేదు, నువ్వు చెప్పినట్టు నేను ఉండాలని లేదు. మనందరం మాత్రం ఒకళ్ళు చెప్పినట్టు ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యం ఎలా చెప్తే అలా ఉండాలి. కనుక నేను చెప్పింది నచ్చపోవచ్చు, మీరు చెప్పింది నాకు నచ్చకపోవచ్చు, కానీ వాక్యం చెప్పింది నచ్చలేదని అనుకోండి, ఆడ అసలు వెలుగులో ఉన్నట్టే కాదు. ఆ వాక్యం ఏది చెప్తుందో ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యంలో మన జీవితాన్ని చూసుకుంటూ వాక్య ప్రకారం మనల్ని మనం మలుచుకోగలిగితే వెలుగు సంబంధులుగా మనం మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెలుగులో నడిచే ప్రతి వానికి కూడా నిన్ను దిద్దేది దేవుని వాక్యం అని తెలిసినప్పుడు ఆ వాక్యం తెలియాలి కదా. ఆ వాక్యం తెలియకపోతే మనకి ఏ పని చేసుకోలేం. మనకి క్షౌరం వేయడానికి వస్తాడు, కత్తిరితో టకటక్ కట్ చేస్తుంటే ఇంతే కదని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఎలకలు కొరికేసినట్టు ఉంటుంది మన తల. అది ఎవరికి కొయ్యాలో వాళ్ళే చేయాలి. ఎందుకంటే వాడికి ఎలా చేయాలో వాడికి తెలుసు. హీ నో హౌ టు యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్. ఆ పరికరం ఎలా వాడాలో అతనికి బాగా తెలుసు. ఎందుకని ఆ పరికరాన్ని గురించి తెలుసు కాబట్టి. అలాగే నీ బ్రతుకుని దిద్దేది దేవుని వాక్యం అన్నప్పుడు నీకేం తెలియాలి? నీకు వాక్యము తెలియాలి, వాక్యానికి సమయం ఇవ్వాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నేను సంఘానికి ఎప్పుడో మాట చెప్తుంటాను, నువ్వు ఎన్ని ప్రసంగాలని విను, ఎంతమంది వాక్యాలు యూట్యూబ్లో విను, తప్పులేదు. ఒక్కసారి కాదు, రోజు 23 గంటలు వినండి, కానీ గంట అయిన దేవుని వాక్యంతో మీరు గడపండి. ఎందుకంటే వాక్యం మీతో మాట్లాడినట్టుగా ఎవరితో మాట్లాడినంత సూటిగా మాట్లాడదు. అందుకని యూ నీడ్ యువర్ స్పేస్ విత్ లార్డ్. దేవునితో నువ్వు సమయం గడిపి ఆయన వాక్యంతో సమయం గడిపే వ్యక్తిగా నీవు ఉంటే మాత్రమే నిన్ను నువ్వు దిద్దుకునే అవకాశం వాక్యం నీకు ఇస్తుంది. కానీ ఈరోజు వెలుగులో నడుచుకోవాలనుకునే ప్రతి వాడు కూడా వాక్యమును గురించిన జ్ఞానము గలవారిగా ఉండాలి. మా పాస్టర్ల దగ్గరికి రండి, మేమే చూడండి, చాలామంది పాస్టర్లు కేవలం ప్రసంగం చేయడానికే వాక్యం చదువుతారు. వాళ్ళు అసలు వాక్యం చదివినట్టే కాదు. వాక్యం బోధించడానికి చదవటం చదివినట్టు కాదు. వాక్యాన్ని ధ్యానించటం వేరు, వాక్యాన్ని మనం ఏదో పని కోసం వినియోగించటం వేరు, ప్రసంగం కోసం వినియోగించటం వేరు, నీ ఆధ్యాత్మిక జీవితం మలుపు కొరకు నీ వ్యక్తిగతంగా చదవడం వేరు. ఎందుకంటే దిద్దబడకుండా బోధిస్తే ఎవరు బ్రతుకులు దిద్దబడవు. గుర్తుపెట్టుకోండి, మనం దిద్దబడకుండా మనం ఎంత బోధించినా ఎవరు బ్రతుకులు కూడా దిద్దుబాటు కావు. మనల్ని మనం సరి చేసుకొని ఇతరులకు బోధించేవారిగా మనం ఉండాలి. దేవుని సంఘంలో ప్రతి ఒక్కళ్ళం కూడా అందరికి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం, అమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలని. అలా చెప్పే కన్నా నిన్ను దిద్దుకుంటే నీ జీవితం వారికి ఒక మాదిరిగా కనిపిస్తుంది. అద్దము వలె మనలను వాక్యం దిద్దుతుంది. కాబట్టి వెలుగులో నడుచుకునే ప్రతి వాడు వాక్యానుకూలంగా నడిచేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం. 2 విషయాలు చెప్పా. మొట్టమొదటిది, వెలుగులో నడిచేది ఎవరండి? మొట్టమొదటిదిగా ప్రత్యేకించుకున్న వారు యేసుక్రీస్తు వెలుగులో నడుచుకునేవారు, వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారు, దేవుని వెలుగులో నడిచేవారు. మూడవదిగా క్రీస్తుతో సహవాసము గలవారు వెలుగులో నడిచేవారు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తుతో కూడా మనం అన్యోన్య 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపమును మన పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూచినట్లయితే వెలుగులో నడిచేవాడు ఎవడు అంటే క్రీస్తుతో సహవాసము చేసేవాడు. సహవాసము అనే మాట మనం తరచుగా వింటుంటాం. ఎప్పుడంటాం, అరే వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయొద్దు, ఊరిని వెళ్ళి పలకరించి వచ్చేసిన వాళ్ళు సహవాసం చేశారంటారా? అనరు. అలాంటి వాళ్ళది పెద్ద ప్రమాదం లేదు. మన రోడ్డు మీద కూడా మనం తెలిసినోడు కనబడతాడు, వాడు మన స్నేహితుడే, మన బంధువే, మన దూరపు బంధువే, కానీ వాడి తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, వ్యభిచారి. వాడితో మాట్లాడి పలకరించి వచ్చేస్తే ఏం తప్పులేదు, పెద్ద భయపడం. కానీ వాడితోనే రోజు గంట కూర్చున్నాడు అనుకోండి, అప్పుడేం చెప్తాం, దుష్ట సహవాసం మంచి నడవడిని చెరుపుదరై, వాడితో కలవద్దు, వాడితో సాంగత్యం చేయొద్దు, వాడితో సహవాసం చేద్దాం అంటే మీటింగ్ ఏ పర్సన్ రెగ్యులర్ బేసిస్లో ఒక వ్యక్తిని కలుస్తూ ఉంటే మన సహవాసం అతనితో పెంపొందించబడుతుంది కనుక అతని ప్రభావం మన మీద పడుతుందేమో అని భయం. కానీ ఇక్కడ అదే వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తుతో మనం అన్యోన్య సహవాసము గలవారమైతే మనం వెలుగులో నడుచుకుంటున్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. కానీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మనము ఆ తాగుబోతులో, తిరుగుబోతులో, లోకస్తులో, అన్యులతో తరచుగా వెళ్ళి వాళ్ళతో సహవాసం చేస్తుంటాం. దేవుని దగ్గరికి మాత్రం ఆదివారం వచ్చి హలో అని చెప్పి వెళ్ళిపోతుంటాం. మనకు లోకంతో సహవాసం ఉంది, దేవునితో పరిచయం మాత్రమే ఉంది. కానీ వాళ్ళతో పరిచయం ఉండి వీళ్ళతో సహవాసం ఉండాలి. కానీ ఇక్కడ పరిచయం ఉంది, అక్కడ సహవాసం ఉంటుంది. నీ సహవాసాన్ని బట్టే నీ నడక తెలియపరచబడుతుంది. నువ్వు దేవుని బిడలతో, దేవునితో అన్యోన్య సహవాసం గలవాడిగా నీవు ఉండాలి. సహవాసం ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ విజిట్స్ ఎ పర్సన్. దేవునితో
మనం అనునిత్యము కలిసేవారిగా మనము ఉండాలి. కొన్ని ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సభలను ఎందుకు పెడతాం తెలుసా? దేవునితో నువ్వు సహవాసాన్ని పెంపొందించుకోవాలి. లేవ్యాకాండం మనం చూస్తే బలులు అర్పించడం గురించి రాయబడుతుంది, పండగల గురించి రాయబడింది. పర్ణశాలల పండుగల, దహన బలులు, గుడారముల పండుగ. ఈ పండుగలన్నీ చూడు, ఏది ఒక్కరోజు జరిగే పండుగ ఏది కూడా లేదు. 5 రోజులు ఒకటి, 7 రోజులు ఒకటి. ఈ పండుగలు ఎందుకు ఇన్ని రోజులు చేపట్టాయంటే, గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు హ్యావ్ మోర్ ఫెలోషిప్ విత్ హిమ్. దేవుడు తన ప్రజలైన వారితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. కనుకనే దేవుడు ఆ పండుగలను, ఆ బలులను దేవుడు ఏర్పరిచాడు. కానీ ఈరోజు మనం దేవునితో సహవాసం విషయంలో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. దేవునితో సాంగత్యం విషయంలో మనకు వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు క్రీస్తుతో అన్యోన్య సహవాసము గలవాడవైతే నీవు వెలుగులో నడుచుకున్నవాడవి. హౌ ఫ్రీక్వెంట్లీ యూ విజిట్ గాడ్. దేవుణ్ణి ఎన్నిసార్లు నువ్వు కలుసుకుంటున్నావు రోజులో, వారంలో ఎంతసేపు దేవునికి సమయాన్ని ఇస్తున్నావు, దేవునితో నీ సాంగత్యం ఏంటి, దేవునితో నీ సహవాసం ఎంత అనేది ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు కుదరదండి అలాగా, ఎందుకంటే మనం ఉన్న ప్రపంచం ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి అంటాం. బైబిల్లో అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం బేరీజ్ వేసుకుని అది కరెక్టా ఇది కరెక్టా నేను చెప్పట్లేదు, కానీ నోహు దినాలను చూసి దేవుడట సంతాపము నొందాడంట. అంటే దేవునే బాధపడ్డాడు. ఎలా బాధపడ్డాడంటే, అనవసరంగా వీళ్ళని చేశానురా అనుకొని బాధపడే అంత పాపం నోహు కాలంలో ప్రజలు చేశారట. అంటే అలా ప్రభువే చింతపడే అంత పాపం చేస్తున్న ప్రజల మధ్యలో దేవుడికి ఒకడు కనపడ్డాడు. ఆయన పేరే నోవహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరము వారందరిలో నోవహు నీతిమంతుడు. ఏ తరము వారందరిలో? దేవునికి ఆయాసాన్ని కలిగించిన తరము వారిలో, దేవుడే చింతపడేలాగా చేసినటువంటి తరములో, వారి పాపాన్ని చూసి దేవుడే బాధపడినటువంటి ఆ తరములో ఒక్క నీతిమంతుడు లేచాడు. అతడే నోవహు. అతని ద్వారా దేవుడు నూతన కార్యాన్ని చేశాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత దుర్మార్గంగానే ఉండవచ్చు కాక, మనతో ఉన్న వాళ్ళు ఎంత దుర్మార్గంగా పాపంలో ఉన్నవారు కావచ్చు, కానీ నువ్వు దేవునితో సహవాసం చేస్తే, వెలుగు సంబంధిగా నువ్వు నడుచుకుంటే, నువ్వు వెలుగులో నడుచుకున్నవాడు అయితే నిన్ను బట్టి దేవుడు ఒక నూతన జనాంగాన్ని బయటికి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలామంది నలుగురితో, సామెత తెలుసు కదా మీకు, నలుగురితో మనం కలిసిపోతాం, కానీ దేవుని కొరకు ప్రత్యేకించుకో, దేవునితో సాంగత్యం చేయం, దేవునితో సహవాసాన్ని కోరుకునే వారిగా మనం ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నోవహు జీవితం ఎప్పుడు సవాలుతో కూడిందే. మన కేవలం నోవహు అంటే ఓడ తయారు చేశాడు, ఓడ కట్టాడు, ఇది కాదండి. నోవహు యొక్క జీవితం ఎంత శ్రేష్టం అని తెలుసా? ఆ తరమ వారందరిలో నీతిమంతుడు. ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. మన బ్రతుకులు మన చుట్టూ ఎటు చూసినా సరే పాపమే, ఎటు చూసినా సరే దుష్కార్యాలే. ఫోన్ చూస్తే పాపం, టీవీ చూస్తే పాపం, ఎటు మాట్లాడిన పాపమే, మాట్లాడుకోవడానికి పాపం తప్ప మరొకటి కనపడినటువంటి దుష్కార్యములు జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య భక్తిని కాపాడుకోవడం చాలా కష్టం. అయితే అది ఎప్పుడు తేలికవుతుంది తెలుసా? నువ్వు వాటిని విసర్జించి ప్రభు సాన్నిహిత్యాన్ని కోరుకొని దేవుని సన్నిధికి వస్తే, ఆయనతో నువ్వు అన్యోన్య సహవాసం గలవాడివైతే నీవు వెలుగులో నడుచుకున్నవాడిగా. నీ సహవాసం ఎక్కడ? అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తుతో బేలాలకి ఏం సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పొత్తు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనకి లోకంలో మనం అందరూ కూడా భక్తులే ఉండరండి. అందరితో పరిచయాలు కావాలి, అందరితో మాట్లాడుకోవాలి, అందరితో స్నేహంగా ఉండాలి. కానీ బైబిల్ వాడిన మాట ఏంటి తెలుసా? క్రీస్తుతో బేలాలకి ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు. అంటే అండర్స్టాండ్, అగ్రిమెంట్. వారితో నువ్వు కుదుర్చుకుని ఒప్పందం ఏముంటుంది? వారితో నువ్వు కలిసి చేసే పని ఏముంటుంది? దేవుని పిల్లలమైన మన సహవాసం, మన సాంగత్యం దేవుని పిల్లలతో ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నా. 4వదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఎండనేరదు. మనుషులు దీపమును వెలిగించు కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటందరి వారికి వెలుగునిచ్చుటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. 4వదిగా మనం చూసినట్లయితే, వెన్ యూ గ్లోరిఫై గాడ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు దేవుని వెలుగులో నడుస్తున్నటువంటి వ్యక్తి. దేవునికి ఏది మహిమ కలుగుతుంది అని ఆలోచన చేయాలి. అది మన వివాహం కావచ్చు, అది మన ఉద్యోగం కావచ్చు, అది మన వ్యాపారం కావచ్చు, అది సేవ అయినా కావచ్చు. సేవలో కూడా నాకేది లాభం అని చేస్తే అది దేవుని ఆశీర్వాదానికి కారణం కాదు. దేవునికి ఏది మహిమ అని సేవ అయినా చేయాలి, ఉద్యోగమైనా చేయాలి, వ్యాపారమైనా చేయాలి, వైవాహిక జీవితమైనా సరే. ఎందుకంటే బైబిల్ గ్రంథం రాయబడింది, మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని సేవ ఒక్కటే కాదండి, ప్రతిదీ కూడా నువ్వు ఏమి చేసినా రాసింది వాక్యంలో. నువ్వు భోజనము చేసినా, పానము చేసినా, మరి ఏమి చేసినా ప్రభువు మహిమ కొరకు మాత్రమే నీవు చేయాలి. కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకమునకు వెలుగై ఉన్నాం. ఈ లోకములో వెలుగుగా చేయబడిన మనందరం కూడా ప్రభువు మహిమ కొరకు మన జీవితాలు ఉండాలి. దేవుని మహిమపరిచే జీవితాలు మాదిరికరమైన జీవితాలు. ఎలాంటి జీవితాలండి? మాదిరికరమైన జీవితాలు. అంటే దే లుక్ ఎట్ యూ. వారు నీ వైపు చూస్తారు, నీ త్యాగం వైపు చూస్తారు, నీ ప్రేమ వైపు చూస్తారు, నీ సమర్పణ వైపు చూస్తారు, నీ యొక్క కష్టించి పనిచేసే తత్వాన్ని చూస్తారు. నీ ఒక మాదిరిగా దీపం ఎలాగైతే అందరికీ వెలిగిస్తుందో, అందరికీ త్రోవ చూపిస్తుందో, అలాగే దేవుణ్ణి మహిమపరిచేవారు వారు దేవుని వైపుకు ప్రజలను మార్గదర్శకులుగా వారు మారుతారు. దేవుని వైపుకు మార్గం చూపించేవారిగా వారి జీవితాలు మార్చబడతాయి. ఈరోజు వాక్యం విన్న మనందరి జీవితాల్లో కూడా ఈ సత్యాలను అర్థం చేసుకోవాలి. యెషయా ప్రవక్త చక్కని దర్శనం చూసి అంటున్నాడు, రండి రండి యాకోబు వంశస్థులారా రండి, మనమందరము దేవుని వెలుగులో నడుచుకుందాము. ఎందుకో తెలుసా? ఒక పర్వతం మీద మందిరం స్థిరపరచబడింది. అక్కడికి అన్యజనులు రావాలి. అక్కడ ప్రజలు శేషించిన వారు గుంపులుగా అక్కడికి రావాలి. ప్రభు కార్యాలు జరగాలి. ప్రభు యొక్క మహిమను ప్రజలు చూడాలంటే ఈ సంఘటనలు జరుగు వారందరికీ ఎలా జరుగుతాయి తెలుసా? మనము వెలుగులో నడుచుకున్నప్పుడు మాత్రమే. మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. దేవా, మేము వెలుగులో నడుచుకోవాలి. నీ పిలుపును మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రం. నీ కార్యాలు మా మధ్య జరుగునట్లుగా, నీ సంఘములో అనేకులు ప్రభువా నీ వైపు ఆకర్షించబడినట్లుగా మేము వెలుగు సంబంధాలుగా నడుచుకునే కృప దయచేయండి దేవా. ప్రత్యేకించుకొని నీతో సహవాసం కలిగి దేవా మా జీవితాలు వెలుగు సంబంధాలుగా నీ మహిమపరుస్తూ జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. వాక్య వినమే వాక్యానుకూలంగా జీవించే కృపించి నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయండి. మీరే మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.